హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యహన్ విత్ బ్లాగ్ అఫీషియల్. ఈరోజు నేను తయారు చేయబోయేది ఏంటంటే కోడిగుడ్డు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికైనా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూసారంటే మాటిమాటికి ఈ కర్రీ చేస్తూనే ఉంటారు. సో చపాతీలోకి కానీ దోశలకు కానీ అన్నంతో కానీ వేడివేడిగా అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను 5 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. సో అల్లం, వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా అయితే సరిపోతుంది. కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి గ్రేవీ ఎక్కువ మనకి కావాలనుకుంటే ఇలానే తీసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, టేస్టీ కోసం కొంచెం జీడిపప్పు ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఇలా నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. మనకి ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా బాగా తరుముకోవాలి. సో ఇవి అలా అయితే వేరంగా కూడా వేగిపోతాయి బాగా. సో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ టమాటా ముక్కలు, కొద్దిగా సాల్ట్ ఇలా వేసుకోవాలి. ఇవి కూడా చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు, అంటే 1/2 స్పూన్ సరిపోతుంది. ఇది మనకు కావాల్సినంత కారం, మీకు ఎంత సరిపోతుందో అంత కారం నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, అది మీ చాయిస్ అండి. మీకు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. నెక్స్ట్ గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇలా అన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా మసాలాస్ అన్నీ కూడా బాగా కలిసినట్టుగా ఇలా కలుపుకోవాలండి. బాగా ఇలా నూనెలో వేగితే మనకి కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా తయారవుతుంది. సో మీరు కూడా ఒకసారి నా స్టైల్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని బాగా అన్నీ కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేయటం ద్వారా మనకి మంచి గ్రేవీ వస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. మనం పూరీలోకైనా తీసుకోవచ్చు, దోశలోకైనా తీసుకోవచ్చు, లేకపోతే వేడి అన్నంలో కూడా మనం కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్లో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలా కలుపుకోవాలి. కొంచెం మనకి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే గ్రేవీ ఉంది కదా. తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. సో కొద్దిగా గ్రేవీ చిక్కబడేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా సరిపోతుంది. ఇలానే కొంచెం పలుచగానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 3 మినిట్స్ తర్వాత మూత తీసి గ్రేవీ ఇలా వచ్చే వరకు చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి ఇలా తేలేటట్టుగా ఇలా ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ 2 స్పూన్ల శనగపిండిని ఇలా వాటర్లో కలుపుకొని మనం కొంచెం చిక్కబడాలంటే కొంచెం గ్రేవీ కోసం ఇలా కలుపుకొని ఇందులో మిక్స్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. సో దీని ద్వారా మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గ్రేవీ అనేది ఇలా చిక్కపడాలి. ఇది శనగపిండి వేయటం ద్వారా ఇంకా మంచిగా చిక్కబడింది. సో ఈ గ్రేవీ అనేది మనకి పూరీలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఇలా
మూత తెరిచి చూశారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్, అవి వీటిలో ఇలా పెట్టేసుకొని మొత్తం మసాలా పైన వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మనం ఉడికించుకోవాలి. అలా అయితే మనకి గుడ్లకి బాగా మసాలా అనేది గట్టిగా పడుతుంది. మనం తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ చూసారు కదా, బాగా చిక్కబడింది, మసాలా కూడా మంచిగా పట్టింది. సో మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.